పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఎంఫార్మసీ ఎవరైతే కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారండి. సో ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోలేరో కింద డిస్క్రిప్షన్లో మీరు అయితే వీడియో ఇస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ హాల్ టికెట్కి సంబంధించిన లింక్ ఉంటుంది. దాని ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ మీరు ఆ లింక్ క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అక్కడ మనకు ఎగ్జామ్ పేపర్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని అడుగుతుంది. అంటే మీరు సివిల్కి అప్లై చేస్తారా, ఫార్మసీకి అప్లై చేస్తారా, ఈసీఆ, ట్రిపుల్ఆ, సిఎస్ఐటియా, మీరు దేంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అది క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ హాల్ టికెట్ క్లిక్ చేయగానే సో మీకైతే డౌన్లోడ్ అయిపోతుంది హాల్ టికెట్. సో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాయి కదా, సో మీ మొబైల్లో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒక జిరాక్స్ కాపీ అయితే తీసుకోండి ఎగ్జామ్ కోసం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అందులో మెయిన్గా హాల్ టికెట్లో మీరు అప్లై చేసిన కోర్స్ లైక్ ఏ బ్రాంచ్లో మీరు గ్రాడ్యుయేషన్ చేస్తారో ఆ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన పేపర్ పడ్డదా లేదా చెక్ చేసుకోండి. పర్సనల్ డీటెయిల్స్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, లోకల్ రీజియన్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఇవన్నీ మీరు ప్రాపర్గా వచ్చినాయా లేవో చెక్ చేసుకోండి. నెక్స్ట్ అందులో మేజర్ పాయింట్ వచ్చేసి సెంటర్. సో మీకు ఎగ్జామ్ ఏ రోజు ఉంది, ఎక్కడ సెంటర్, అండ్ మనకు పేపర్ కావచ్చు, ఏ టైంలో, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, అన్ని హాల్ టికెట్లు ఉంటాయి, మీరైతే చెక్ చేసుకోవాలి. అండ్ మనకు బక్రీద్ లైక్ ఫెస్టివల్ ఉండడం వల్ల మనకి ఏదైతే 28th ఎగ్జామ్ ఉందో ఆ 28 రోజు క్యాన్సిల్ చేసి 1 జూన్ రోజు అవి పోస్ట్ పోన్ చేస్తారు. సో ఎవరైతే మీరు 28th రోజు ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళందరూ ప్రాపర్గా డేట్ చూసుకోండి, మీకు ఫస్ట్ రోజు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. సో ఎగ్జామ్స్ వచ్చేసి 28th మనకు ఎగ్జామ్స్ 28th నుంచి 1 జూన్ వరకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో డేట్ చూసుకోండి, సెంటర్ చూసుకోండి, ఏ రోజు ఎగ్జామ్ ఉంది, ఏ షిఫ్ట్ ఉందో అవి ప్రాపర్గా చూసుకొని ఆ రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి సో ఎవరైతే ఓయూజీఎన్టీ కావాలి అనుకుంటున్నారో సో మన కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. బీటెక్ లాగా ఇక్కడ కాంపిటీషన్ ఏముండదు. సో 1000 మెంబర్స్, 2000 మెంబర్స్ ఈచ్ బ్రాంచ్కి అప్లై చేసి ఉంటారు. సో అందులో మీకు జేఎన్టీ ఉస్మానియా కావాలంటే ఒక 100 ర్యాంక్, 200 ర్యాంక్, 300 ర్యాంక్ బిలో రావడానికి వస్తేనే మీకు సీట్ అయితే వస్తుంది. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కొద్దిగా కీ రోల్ ప్లే వస్తుంది. గేట్ లాగా, జీప్యాట్ లాగా అంత టఫ్ ఉంటుంది ఎగ్జామ్. కాకపోతే మనకు ప్రీవియస్ ఇయర్స్ చేస్తే మీకు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లుంది, ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారు, ఏ యూనిట్స్లో మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, సో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మెయిన్ కోర్ బ్రాంచెస్ లైక్ సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, సిఎస్ఐటికి సంబంధించినవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది క్లిక్ చేసుకొని మీరైతే 50 రూపీస్ పే చేసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 4 or 5 yearsకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే ఉంటాయి. సో అవి మీరు సాల్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఏం చదివితే మనము మంచి ర్యాంక్ వస్తుంది. సో మన టార్గెట్ వచ్చేసి 50 to 60+ వస్తే మీకు ఓయూజేఎన్టీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో క్లిక్ చేసి 50 పే చేసిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది మీ వాట్సాప్కి అండ్ మెయిల్కి. అందులో ఆ మెసేజ్ చదవండి. చదివిన తర్వాత వ్యూ పర్చేస్ అంటే మీరు పర్చేస్ చేసిన దాన్ని వ్యూ అంటే దాన్ని చూడడానికి వ్యూ పర్చేస్ అని క్లిక్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి. మీ మొబైల్ నెంబర్తోని లాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకు వచ్చేస్తుంది. లేకపోతే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది, నా మెయిల్ ఐడికి మెసేజ్ చేసిన మీ పీడిఎఫ్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే గైడెన్స్ కావాలి, అసలు దీని గురించి అవేర్నెస్ లేదు సో అనుకుంటే నాతో పర్సనల్గా కాల్ మాట్లాడాలనుకుంటే టిల్ అడ్మిషన్ ప్రాసెస్. సో ఆగస్టు, సెప్టెంబర్ వరకు మీకు phase 1, phase 2 వరకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాల్ ద్వారా. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పీజీ సెట్ గైడెన్స్ కావచ్చు, ఎంటెక్ గైడెన్స్ కావచ్చు, ఎంఫార్మసీ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. నార్మల్ డౌట్ కావచ్చు, చిన్న డౌట్ కావచ్చు, అట్లాంటికైతే రిప్లైస్ అయితే ఉండవు. జెన్యున్గా ఉన్న వాళ్ళు మీరైతే ఏం తెలియని వాళ్ళు మీరు గైడెన్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ మనం టార్గెట్ వచ్చేసి 50+ వస్తేనే మీకు సీట్ అయితే వస్తుంది. మనకు మంచి కాలేజీలో లైక్ ఓయూజీఎన్టీలో టాప్ 10లో రావాలంటే 45, 40 వచ్చినా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో అందులో కూడా జాయిన్ అనేవి ఏమైనా రిజల్ట్స్ కావచ్చు, ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఇప్పుడు బీటెక్ గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు పీజీ సెట్ రాద్దాం అనుకుంటున్న వాళ్ళకు లాస్ట్ డేట్ వచ్చేసి 26th May. సో విత్ ఫైన్ 10,000 అండి. సో ఇప్పుడు ఎవరైనా చేద్దాం అనుకుంటే 10,000 పే చేసి అప్లికేషన్ ఫిల్ చేసి మీరైతే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. కింద అన్ని లింక్స్ ఉంటాయి. లింక్స్, పీడిఎఫ్స్ కావచ్చు, ఏమైనా ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి మీరైతే మెసేజ్ చేయండి. అక్కడ రెస్పాన్స్ రాకపోతే కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, మెసేజ్ మాత్రమే చేయండి. సో హాయ్ కానీ ఇట్లా చిన్న డౌట్ కానీ అట్లా ఏం అడగకండి. జస్ట్ మీరు లైక్ ఎంటెక్ గైడెన్స్, ఎంఫార్మసీ గైడెన్స్, ఎంటెక్ కాలేజెస్ లిస్ట్ కావచ్చు, ఎంటెక్ ఎంఫార్మసీ కాలేజెస్ లిస్ట్ కావచ్చు, ప్రీవియస్ అని మెసేజ్ చేస్తే మీ పీడిఎఫ్స్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్.
సో ఎవరికైతే OUJNT కావాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో సీరియస్ ఆస్పిరెంట్స్ చాలా తక్కువ ఉంటారు. మనకు బీటెక్ ఎంసెట్ ఎట్లయితే ప్రిపేర్ అయ్యారో అందులో 5% కూడా ఉండరు. సో ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో కనీసం ఈ డేస్ లాస్ట్ 10 days కావచ్చు అట్లా ప్రిపేర్ అయితే మీకైతే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.